సో 3 days నాకు రాజుకి ఇంటెన్స్ గొడవ జరుగుతుందండి అప్పుడు. సో నేను ఆ పాట ఇప్పుడు పాడి చూపించలేను, వినిపించలేను. ఎందుకంటే అమ్మాయిగా ఇంకొక అమ్మాయికి పాడమే ఇబ్బంది. అవని నేను ఒక్కటి అడుగుతాను, అంటే నేను మిమ్మల్ని తప్పు పట్టట్లేదు. నేను అమ్మాయిని కాదు. శేఖర్ భాష గారిని ఇందులో మాట్లాడొద్దని చెప్పండి. అంటే మీరు అబద్ధం ఆడతారా? నన్ను మాట్లాడనివ్వండి. 2 minutes మాట్లాడండి. శేఖర్ కావాల్సినంత సమయం ఉంది. శేఖర్ కావాల్సినంత సమయం ఉంది. వాస్తవాలు మీరెందుకు ఫ్రస్ట్రేట్ అవుతున్నారు? శేఖర్ ఎందుకు ఫ్రస్ట్రేట్ అవుతున్నారు? వినండి చెప్పేది, విందాం, ప్లే చేద్దాం. ప్లే చేస్తాను కదా. శేఖర్ ఫ్రస్ట్రేట్ ఎందుకు అవుతున్నారు మీరు? సార్ అక్కడి నుంచి దిష్టి బొమ్మలా కూర్చోబెట్టారు సార్. ఏం మాట్లాడుతున్నాడు? నేను చూస్తున్నాను. మీకు కావాల్సినంత సమయం ఇస్తాం. మీరు కావాల్సినంత సమయం ఇస్తాం. నాకు అంత లేదు సార్ సమయం. మీరు ఇస్తారు కానీ నాకు బోల్డెన్ పనులు ఉన్నాయి బయట. మీరు మగవాళ్ళ హక్కుల గురించి మాట్లాడుతున్నప్పుడు వినండి, మరి రాజు హక్కుల గురించి మాట్లాడుతున్నప్పుడు ఆమె చెప్పేది కూడా వినండి. అంటే శేఖర్ మీరు చెప్పింది మాత్రమే వినాలా? లావణ్య చెప్పింది వినలేమా? శేఖర్ నుంచి గంట సేపు నుంచి చూస్తున్నా సార్. ఇట్టా చూస్తున్నాను. మీరు మాట్లాడడానికి ఇస్తున్నాం కదా. లావణ్య చెప్పేది కూడా వినాలి కాబట్టి ఇప్పుడు మీరు వెళ్ళిపోతారు. మీరు చెప్పింది అబద్ధం అనుకోవాల్సి వస్తుంది. అనుకోండి సార్ ప్లీజ్. కాదు, ఓకే, ఒక్క నిమిషం ఉండండి. ఎందుకంటే వాస్తవం రావాలి. మీరు నేను వెళ్ళిపోతే ఇక్కడ కాకపోతే ఇంకొక చోటైనా వినిపిస్తా నేను. అదే ఎవరికి వాళ్ళు సెపరేట్ గా వినిపించుకుంటే వాస్తవాలు రావు. వినిపించండి సార్. ఓకే. అసలు మా లైఫ్ ఇంకా అతను మాట్లాడడానికి హక్కు లేదు, మాకు హక్కు లేదు. అంతే కదా, అంతే కదా. ఎందుకు మన మీడియాకి వచ్చారు? కోర్టులో తెలుసుకోవచ్చు కదా. డజన్ మీన్ మీరు మా పర్సనాలిటీ. మేము 4 గోడల మధ్యలో మాట్లాడింది రాజ్ తరుణ్ పబ్లిక్. మీరు 4 గోడల మధ్యలో కొట్టుకోవాల్సింది రోడ్డు మీద ఎందుకు వచ్చారు? ఒక్క నిమిషం వస్తే నిలదీస్తాం. నీ తప్పులను అడుగుతాం. తప్పుడు కేసులు పెట్టావు. మస్తాన్ సాహిబ్ ఇప్పుడే తప్పుడు కేసు పెట్టావు, ప్రూవ్ అయింది. అతను ఏదో ఇప్పుడు కళ్యాణ్ రోహిత్ గారు పాయింట్ టు పాయింట్ ఆయన కొన్ని ఎలిగేషన్ నేను పాయింట్ టు పాయింట్